హాయ్ వ్యూయర్స్, నేను మీ పూర్ణ. మీరు చూస్తున్నారు వైరల్ వాక్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ నీలంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి పుట్టక్షేత్రం సకల దేవతా నిలయం గుడి చూపించబోతున్నాను. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే వైరల్ వాక్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. మేము పెట్టే వీడియోల యొక్క లేటెస్ట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుకోండి. అయ్యప్ప శరణో భగవన్ శరణో దేవన్ శరణో దేవన్ పాదో స్వామియే అయ్యప్పో స్వామియే పార్వతీపతి హర మహాదేవ శివ శంభో శంకర. ఓం నమః శివాయ. జయ దుర్గా భవానీ మాతకు, దుర్గమ్మ తల్లికి, ఆది పరాశక్తికి, సకల దేవతామూర్తులకు అన్నదాన ప్రభువే, అన్నదాన ప్రభువే, అన్నదాన ప్రభువే. స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామియే శరణమయ్యప్ప. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామంలోని సకల దేవతామూర్తులైనటువంటి శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి పుట్టక్షేత్రం అండి. అమ్మవారు వెలిసి 37 సంవత్సరాలు. ఈ యొక్క దేవస్థానం మా అమ్మగారు మా నాన్నగారు ఈ యొక్క అమ్మవారి సేవ చేసేవారండి. వారు పరమపదించిన కాడి నుంచి నేను ఈ గుడి అభివృద్ధి చేస్తూ, అలాగే ప్రతి సంవత్సరం అమ్మవారికి దసరా ఉత్సవాలు, అమ్మవారి తిరణాల కార్యక్రమం, శ్రావణ మాస పూజలు, కార్తీక మాసములు, దీక్షాపరులైనటువంటి స్వాములందరికీ కూడా 41 రోజు సద్ది కార్యక్రమం జరుగుతుందండి. మరి ప్రతి సంవత్సరం కూడా అలాగనే ఈ సంవత్సరం కూడా స్వాములందరికీ, వచ్చిన వారందరికీ కూడా సద్ది కార్యక్రమం జరపడం మరి చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని దాతల చేయుత సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందండి. ఈ యొక్క సద్ది కార్యక్రమం 16, 11, 20 నుంచి 41 రోజు ఈ యొక్క సద్ది కార్యక్రమం జరుగుతుంది స్వామి. చుట్టుపక్కల ఏ ఊరి నుంచి వచ్చిన వారు కూడా లేదనకుండా వారందరికీ కూడా ఇక్కడ సద్ది కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది గత 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క సద్ది కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం స్వామి. ప్రతి సంవత్సరం 100-150 మంది వస్తుంటారు స్వామి. మరి ఈ సంవత్సరం కోవిడ్ మూలకంగా ఒక 50 మంది స్వాములకి నిత్య కార్యక్రమం సద్ది కార్యక్రమం జరుగుతున్నాం స్వామి. ఈ యొక్క సద్ది కార్యక్రమం దాతల చేయుత సహకారములతో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నది. అలాగే అమ్మవారికి విశేష పూజలు, దసరా ఉత్సవములు, అమ్మవారికి మరి అలాగే మార్చిలో అమ్మవారి తిరణాల కార్యక్రమం, కార్తీక మాసం, ఇవన్నీ కూడా చక్కగా జరుపుతున్నటువంటి మరి సకల దేవతామూర్తులైనటువంటి అమ్మవారి పుట్టక్షేత్రం భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలకి అన్నదాన కార్యక్రమం,
అలాగే అమ్మవారి తిరునాళ్ళకి అన్నదాన కార్యక్రమం ఈ ప్రతి సంవత్సరం మట్టికి అమ్మవారికి ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతాయి స్వామి. ఈ అమ్మవారి దేవస్థానంకు స్థలదాతలైనటువంటి షేక్ కమాల్ గారి కుటుంబం, షేక్ బాజిద్ గారి కుటుంబం వారు అమ్మవారికి ఈ యొక్క స్థలమును దానం చేస్తున్నారు స్వామి. మా అమ్మగారికి నాన్నగారికి వారు దానం చేసి ఉన్నారు. మరి వారి తర్వాత వంశపార ధర్మకర్తలుగా మేము శ్రీనివాసరెడ్డి అని నేను ఈ యొక్క అమ్మవారి దేవస్థానాన్ని నిర్వహిస్తూ అమ్మవారి కార్యక్రమాలు సేవల్లో పాల్గొంటున్నాం. అలాగే స్వామి శరణం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చేటువంటి 30 రోజులు నిత్య హోమ కార్యక్రమం అందరికీ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు, పాడి పంటలు, సకల సంపదలు అన్నీ కూడా మనందరికీ కూడా చేకూర్చాలని మహాశివుని మృత్యుంజయ హోమం ఈ 30 రోజులు ఈ యొక్క హోమ కార్యక్రమం జరుగుతుంది స్వామి శరణం. అలాగనే సద్గురు సాయినాథ్ అనేటువంటి శ్రీ సాయిబాబా వారికి ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి కూడా స్వామివారి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది స్వామి. అలాగే కొలిచిన వారికి కొంగు బంగారమై కోరికలు తీర్చేటువంటి అమ్మవారు. అలాగే అమ్మవారి ఆలయంలో ప్రత్యేకముగా నాగేంద్ర స్వామివారి పుట్ట. మరి భక్తులెల్లరికీ కూడా ప్రతి సంవత్సరం నాగుల చవితికి పండుగ కార్యక్రమం. ప్రతి సంవత్సరం వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడ లేదనకుండా వారికి భోజన సదుపాయ కార్యక్రమాలు కూడా కలవు స్వామి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆ దేవతామూర్తుల ఆశీస్సులతో జరుగుతున్నవి. అలాగే స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఈ యొక్క దేవాలయంకి మా వంతు మేము అమ్మవారికి వచ్చిన సహాయ సహకారంతో అమ్మవారికి నిత్య నైవేద్యం, ధూపదీపములు జరపడం జరుగుతుంది స్వామి. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులెల్లరూ కూడా మరి ధన రూపేణ, వస్తు రూపేణ, ధాన్య రూపేణ సహాయం అందించి మరి వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుచున్నాం. మరి ప్రతి సంవత్సరం మరి మార్చిలో తిరునాళ, అలాగే బాబా గారి గురు పౌర్ణమి కార్యక్రమం, మరి తర్వాత వచ్చే దసరా ఉత్సవాలు, మరి కార్తీక మాసం మరి మాలాధారణ స్వాములందరికీ సద్ది కార్యక్రమం, ఇలాగా ప్రతి కార్యక్రమం కూడా చక్కగా మరి భక్తుల సహాయ సహకారములతో జరుగుతున్నది. మరి ముఖ్యంగా ఆలయంలో నవగ్రహ మండపారాధన అనేది లేదు స్వామి. ఈ యొక్క నవగ్రహ మండపారాధన కూడా మేము సంకల్పం చేయదలిచినాము. కావున ఇలాంటి కార్యక్రమాలకి తమ వంతు సహాయ సహకారాలను అందించి సకల దేవతామూర్తులైనటువంటి శ్రీ లక్ష్మీ అమ్మవారి, మరి అమ్మవారి కొలిచిన వారికి కొంగు భగనటువంటి మరి రాగి చెట్టు, యాప చెట్టు కలిసి ఉన్న మహావృక్షం. మరి ఇలాంటి మహా పుట్టక్షేత్రములను ప్రతి ఒక్కరు కూడా చక్కగా విచ్చేసి మరి ఆ సకల దేవతామూర్తులు మరి విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి, సద్గురు సాయినాథుడు, మరి అలాగే మహాశివుడు భోలాశంకరుడు అనేటువంటి మరి శివమూర్తులు, సరస్వతి అమ్మవారు, మరి ఇంతటి చక్కటి ఈ మహా పుట్టక్షేత్రాన్ని అందరూ కూడా దర్శన భాగ్యం కలుగు చేసుకొని అమ్మవారిని దర్శించి సేవించి తరించి ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు, దేవతామూర్తుల ఆశీస్సులు పొందగలరని, తమ యొక్క చేయుత సహకారాలు అందించగలరని కోరుచున్నాం. స్వామి శరణం, అయ్యప్ప శరణం.